మీయోడు నెప్పో కదా. క్వశ్చన్స్ కాపీ కొడుతున్నా కదా. లేదు నేను అదే అడిగేది కదా. నువ్వు అడిగినప్పుడు నేను అడగచ్చు. నువ్వు నన్ను అవును. సినిమా హిట్టా, బాగా యావరేజా, ఫ్లాపా? కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలే. నచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది. సినిమా పేరు ఆరెంజ్. తమన్నా. ఓకే. నేను ఎదురవుతున్నా. నేను నీకు అంత ఈజీ ఇచ్చాను. చెప్పాక అనుకుంటా ఇది ఈజీ. వీళ్ళకి తెలుసు ఈజీ కాదా. ఈజీ మూవీ, హిట్ మూవీ, లవ్ స్టోరీ. ఈజ్ నాట్ ఎన్ అపో, ఈజ్ క్యూట్. హీరోయిన్ ఇస్ నౌ మ్యారీడ్ అండ్ సెటిల్ ఇన్ బాలీవుడ్. ఎన్ని క్లూస్ ఇచ్చాను నేను నీకు. నాకేంటి పక్కన జీతం ఏం చెప్తుంది అదే పని రోజు. ఎవరికి పెళ్ళి చెప్పు. హీరో ఏజ్ రేంజ్ చెప్పాను, అప్పుడు ఏజ్ రేంజ్ చెప్పాను, ఇప్పుడు ఏజ్ రేంజ్ చెప్పాను. అప్పుడు అండర్ 30 అన్నావు, ఇప్పుడు అండర్ 50 అన్నావు. నాకేంటి ఇదే పని ఏంది? లవ్ స్టోరీ అని చెప్పాను. ఎన్ని క్లూస్ ఇచ్చాక కూడా యు నాట్ గెసింగ్ ఇట్. ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగు. ఆ సినిమాలో విలనిజం ఏముండదు. దట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ మూవీ. నువ్వు కూడా చాలా సార్లు చెప్పావు రిలేట్ అయ్యావని. నువ్వు అడగకుండానే నేను క్లూస్ ఇస్తున్నా. నాకు నచ్చిన మూవీ అది. ఎస్, మరీ నచ్చినావు నాకు తెలియదు. నువ్వు రిలేట్ అయ్యావు. చెప్తా లాగు. హీరోయిన్ జెలీనియా, ఫాదర్ ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్ హీరో. సినిమా పేరు గుర్తురాట్లా. సినిమా పేరు బొమ్మరిల్లు. బతికిచ్చావరా నాయన. నువ్వు నాకు నేను రిలేట్ అయ్యాను కాబట్టి చెప్పాను. ఆ ఏజ్ లో నా స్పెషల్ ఉండేదాన్ని. ఇప్పుడు చెప్పు, ఈజీ మూవీ కాదా? నీ మొహం ఈజీ, ఆరెంజ్ అంత ఈజీ. నేను అడిగిన క్లూస్ ని బట్టి నాకు హింట్స్ వచ్చాయి. నువ్వు కూడా అలా క్లూస్ తెప్పించుకోవాలి అడిగి క్వశ్చన్స్. చూడు, దానికి బోర్ కొట్టి వెళ్ళిపోయింది. నేను ప్రతి ఆడవాళ్ళ విజయం వెనుకలో ఒక మగాడు కూడా ఉంటాడు. అంటే నేను షేర్ చేసుకోవచ్చు. 50-50 కదా. ఐస్ క్రీమ్ షేర్ చేసుకున్నాం. సమస్యలు. నాట్ షేరింగ్ దిస్ గేమ్. నేనే విన్ 100%, 200%. 300, 400, 1000 వేసుకో.